హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్‌లోనే మెన్షన్ చేసేస్తున్నాను. క్యాన్వాస్ పేపర్ తీసుకొని నెక్ విడ్త్ అలానే నెక్ లెంగ్త్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ బాక్స్‌లో మనం ఏదైతే డిజైన్‌ని డ్రా చేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ అయితే ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ చేసేసుకొని తర్వాత లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నెక్ చుట్టూ కూడా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. అలానే 1.5 ఇంచ్ వరకు నెక్ మిడిల్‌లో డిజైన్ ఏదైతే డ్రా చేశానో ఈ డిజైన్‌కి వేరే క్యాన్వాస్ పేపర్ తీసుకొని మనకి స్టిచెస్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ని సైడ్కి అలానే బ్యాక్ వైపు కూడా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసేయాలి. ఈ మార్కింగ్ని ఇవతల వైపు కూడా మనకి లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లైన్ మీదే డ్రా చేసేసి చుట్టూ ఉన్న క్యాన్వాస్ని కటింగ్ చేసేసుకోవాలి. కొన్ని వీడియోస్కి మైక్ ప్రాబ్లం ఉండడం వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఇక మీదట డైలీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఇలా లైన్ మొత్తం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. దీని మిడిల్లో మనకి డిజైన్ ఈక్వల్గా రావడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా మిడిల్లో ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ చుట్టూ కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని క్యాన్వాస్ పేపర్ని కూడా ఐరన్ చేసేసుకోవాలి. మనకి వన్ సైడ్ క్యాన్వాస్ పేపర్కి షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ నుంచేసి ఐరన్ చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా ఒక 1 ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచ్లో క్లాత్ని అయితే ఈ విధంగా కటింగ్ చేసేసుకుని మిడిల్లో చిన్నగా కటింగ్ చేయడం వల్ల మనకి క్లాత్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్లో చిన్నగా కటింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాక్ నెక్ మిడిల్లో కూడా కటింగ్ చేసేసుకుని ఈ 2 పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. మిడిల్లో కనుక లూజ్గా ఉన్న స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. నెక్ చుట్టూ మాత్రం నార్మల్గా మనం ఏదైతే స్టిచ్చింగ్ని యూజ్ చేస్తామో ఆ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత నెక్ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్స్ మాత్రమే కాకుండా స్లీవ్ డిజైన్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ ప్లేలిస్ట్లోనికి వెళ్ళి ఈ వీడియోస్ని స్లీవ్ డిజైన్ వీడియోస్ అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ప్లేలిస్ట్ని చెక్ చేసుకుంటే కనుక మీరు క్లియర్గా మీకు ఏ బ్లౌజ్కి ఏ స్లీవ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లేలిస్ట్లోనికి వెళ్ళి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం పాపులర్ బ్యాక్ నెక్ డిజైన్స్ అన్నింటికీ కూడా నేను స్లీవ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయడం జరిగింది. అలానే మన ఛానల్లో ఫ్యాబ్రిక్తో డిఫరెంట్ మోడల్లో ఉన్న బ్లౌజ్ హ్యాంగింగ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించి కూడా సపరేట్గా ప్లేలిస్ట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ క్లాత్ తీసుకుని నేను పైపింగ్ అయితే చేసేస్తున్నాను. 2 సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా పైపింగ్ చేసేసుకోవాలి. మీకు పైపింగ్ కొంచెం లావుగా వస్తే కనుక థ్రెడ్ పైపింగ్ వేసేసుకోండి. థ్రెడ్ పైపింగ్ అయితే ఈక్వల్గా ఉంటుంది మనకి. నేను ఓన్లీ ఇక్కడ నడుము దగ్గర మాత్రమే పైపింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పీస్ని ఇప్పుడు అవతల వైపుకి ఈ క్లాత్ని అవతల వైపుకి తీసేసుకుని ఒకసారి నీట్గా ఐరన్ చేసుకుంటే కనుక మనకి డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది.
ఇలా ఐరన్ చేసేసిన క్లాత్ని మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న ఈ నెక్ మిడిల్ ఏదైతే ఉందో దీనికి స్టిచెస్ కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పీస్ని కటింగ్ చేసేసుకుని ఈ పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా థ్రెడ్తో అయితే ఈ విధంగా థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా మనకి నెక్ మిడిల్లో ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పీసెస్ అన్నీ కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా జాగ్రత్తగా ఇలా కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనకి గ్యాప్ ఉంటే డిజైన్ అంతా నీట్గా కనిపించదు. గ్యాప్స్ ఏమీ లేకుండా 1 బై 1 స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొంచెం సింపుల్గా ఉన్న డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటే కనుక బిగినర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఈజీగా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మాకు డిజైన్ కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోకుండా ఓన్లీ బ్లౌజ్ డిజైన్లో నార్మల్గా మనకి బ్లౌజ్ పీస్లో ఎంతైతే క్లాత్ వస్తుందో దాంతో ఓన్లీ లేస్తో డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మన సెకండ్ ఛానల్ అయితే ఫాలో చేయడానికి ట్రై చేయండి. సెకండ్ ఛానల్లో మ్యాక్సిమం సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ని మాత్రమే స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్ని ఫాలో చేయండి. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఛానల్లోనికి వెళ్ళిపోతుంది. అలానే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫేస్బుక్ పేజ్ అలానే ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఫాలో చేయండి. మన ఛానల్ నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ అలానే ఈవినింగ్ టైంలో కూడా మీకు నోటిఫికేషన్ కరెక్ట్గా రావాలంటే కనుక బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిజైన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నెక్ మిడిల్లో నుంచే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా నెక్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావడం వల్ల మనకి డిజైన్ అనేది ఎక్కడా కూడా సైడ్కి పోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ముందు ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా డిజైన్ కోసం పట్టిని, దానికి 2 సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్ కోసం అని చెప్పేసి ఒక 4 ఇంచెస్ వరకు అయితే పీసెస్గా కటింగ్ చేసుకుంటున్నాను. మనకి నెక్ కింద వైపు ఫ్లవర్స్కి ఎంతైతే అవసరం అవుతుందో చూసుకుని ఆ వరకు పీసెస్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఈ పీసెస్ అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా నిడిల్తో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా నిడిల్తో స్టిచ్చింగ్ చేసేసుకుని ఇలా ఫ్లవర్ లాగా స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి నెక్ డిజైన్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నింటినీ స్టిచ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే మన ఛానల్ లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. అందు గురించి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని షేర్ చేయండి. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ ఫ్లవర్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ లేస్ వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉంది. మీరు కావాలనుకుంటే స్మాల్ సైజులో ఉన్న లేస్ని స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది. జస్ట్ మనకి ఈ ఫ్లవర్ చివరిలో ఉన్న థ్రెడ్స్ అవి కనబడకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ లేస్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. ఒకవేళ మీరు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర వేరే కలర్ క్లాత్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ మీద ఈ హ్యాండ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ని నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ తోటి ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ డిజైన్ వచ్చేసి డబుల్ కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేస్తున్నాం కదా, గోల్డ్ అండ్ పింక్. మనం స్లీవ్స్ దగ్గర గోల్డ్ కలర్ కాకుండా పింక్ కలర్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ క్లాత్ కూడా కొంచెం థిక్నెస్ తక్కువగా ఉంది కనుక క్యాన్వాస్ పేపర్ మొత్తం ఫుల్ బ్లౌజ్ మొత్తం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ తప్పించేసి
మనకి బ్యాక్ పార్ట్ అలాగే స్లీవ్స్కి కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఫ్రంట్ పార్ట్కి డబల్ లైనింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి సింగిల్ లైనింగ్ అయితే మనకి క్లాత్ పలుచగా ఉండడం వల్ల డిజైన్ అనేది అంతా ఇదిగా ఉండదు. మనకి క్లాత్ కొంచెం అట్లా నిలబడాలంటే కనుక డబల్ లైనింగ్ అయితే యూజ్ చేయాలి. ఇలా పైపింగ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇలా హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి స్టిచ్చెస్ అనేవి ఎక్కడ కూడా బయటకు పోకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్స్ కూడా అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ క్లాత్ని మనకి షోల్డర్ దగ్గర లేస్ కానీ లేదంటే గోల్డ్ కలర్ క్లాత్తో కానీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ అంతా స్టిచ్చింగ్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాంగింగ్ డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ విడ్త్లో ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనికి హ్యాంగింగ్ వచ్చేసి ఒక 1 ఇంచు వెడల్పులో స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు హ్యాంగింగ్స్ ఇంత హెవీగా అవసరం లేదనుకుంటే కనుక కొంచెం సింపుల్గానే ఒక్కొక్కటి స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే కొంచెం హెవీగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా హ్యాంగింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి క్యాప్ లాగా పింక్ కలర్ క్లాత్ తోటి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మొత్తం ఒక్కొక్క హ్యాంగింగ్కి వచ్చేసి 3 ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే కనుక ఒక్కొక్క దానికి 5 కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇలా ఫస్ట్ ఒక 2 ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుని ఆ థ్రెడ్ని తీసుకొచ్చేసి లాస్ట్లో ఈ ఫ్లవర్కి అయితే స్టిచ్ చేసేవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఈ 3 కూడా కొంచెం డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి ఇంకొకసారి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాంగింగ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను షోల్డర్ దగ్గర లేస్తో కానీ గోల్డ్ కలర్ క్లాత్ని కానీ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నాను కదా. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ని తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్. మనకి ఎప్పుడైనా సరే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ అయితేనే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరు కొంచెం ఐరన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేనైతే ఐరన్ ఏమీ చేయలేదు, డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచేసి షోల్డర్కిను ఈ డిజైన్కి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి డిజైన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉన్న బ్లౌజ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ మిడిల్లో బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.